జలరాక్షసి. ప్రతాప్ అనే వ్యక్తి పట్నంలో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి ఈ మధ్యనే కౌసల్య అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు. అలా పెళ్లైన 2 నెలల తర్వాత ఒకరోజు ఆఫీస్ కి వెళ్తున్న ప్రతాప్ ను కౌసల్య ఆపి, ఏవండి, నిన్న రాత్రి మా నాన్న ఫోన్ చేశారు. అవునా? ఏమంటున్నారు కౌసల్య? కూతురు మీద అప్పుడే బెంగ వచ్చేసిందా మామయ్యకు? అది కాదండి, ఎన్ని రోజులని ఇలా అద్దె ఇంట్లో ఉంటామని సొంత ఇల్లు తీసుకోమని డబ్బులు పంపారు. అయినా ఇప్పుడు ఎందుకు ఇదంతా? మెల్లిగా నేనే కొత్త ఇల్లు తీసుకుంటా కదా. పర్లేదు, మా నాన్న ప్రేమతో ఇస్తున్నారు, కాదనకండి. ముందు ఒక మంచి ఇల్లు చూడండి. కౌసల్య చెప్పిన దానికి సరేనని చెప్పి ప్రతాప్ ఆఫీస్ కి బయలుదేరుతాడు. అలా ఆఫీస్ కి వెళ్లిన ప్రతాప్ పనిచేసి లంచ్ బ్రేక్ కావడంతో అదే ఆఫీస్ లో పనిచేసే తన ఫ్రెండ్ నవీన్ తో కలిసి భోజనం చేస్తుంటాడు. ఆ సమయంలో వారు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే నవీన్, నాకొక హెల్ప్ చేయాలిరా. ఏంటో చెప్పు. అదేరా, నేను కౌసల్య కొత్త ఇంటికి మారాలనుకుంటున్నాం. కాబట్టి నువ్వు మా ఇద్దరికి ప్రైవసీ ఉండేలా ఒక ఇంటిని చూసి పెట్టాలి. సొంత ఇల్లు కొనడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా మామయ్య ఇచ్చాడు కదా. ఇంతకీ నువ్వు హెల్ప్ చేస్తావా లేదా? దానికి నవీన్ సరేనని అంటాడు. అలా వారం రోజులు గడిచిన తర్వాత నవీన్ ప్రతాప్ ఇంటికి వస్తాడు. అప్పుడు కౌసల్య ఇద్దరికి కాఫీ ఇచ్చి ఆమె అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వారు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. రే ప్రతాప్, నేను చాలా ట్రై చేశాను, కానీ నువ్వు అనుకున్నట్టు ఏ ఇల్లు నాకు దొరకలేదు. నాకు నీ గురించి తెలుసురా. అందుకే నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ ఒక ఇంటిని కూడా చూశాను. అవునా? ఎక్కడరా? అప్పుడు ప్రతాప్ ఆ చోటుకి తీసుకువెళ్తానని చెప్పి ఇద్దరూ కలిసి బైక్ మీద కొత్త ఇంటికి బయలుదేరుతారు. అలా ప్రతాప్ బండి నడుపుతూ హైవే రోడ్డు మీద నుండి ఒక షార్ట్ కట్ లో బండిని తిప్పుతాడు. ఆ దారి చూడ్డానికి అడవిలా చెట్లతో నిండి ఉంటుంది. అప్పుడు వెనుక ఉన్న నవీన్ ప్రతాప్ తో, ఏంట్రా, మీ మావిచ్చిన డబ్బుతో కొండ మీద గాని ఇల్లు కొన్నావా ఏంటి? అదేం లేదురా, మాకు కొంచెం ప్రైవసీగా ఉంటుందని చాలా దూరంగా ఇల్లు తీసుకున్నా. సర్లే గాని ఈ విషయం కౌసల్యకు చెప్పావా? ఇంకా లేదురా, ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత చెప్తాను. అలా వారు సరదాగా మాట్లాడుకుంటూ చివరిగా ఆ ఇంటికి చేరుకుంటారు. అక్కడ చుట్టూ చెట్ల మధ్యలో ఒక అందమైన ఇల్లు, ఆ పక్కనే దగ్గరలో ఒక సరస్సు ఉంటుంది. అలానే అక్కడంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో అనుకున్నారా, కానీ ఈ చోటు భలే ఉంది. అవునరా నవీన్, ఈ ఇల్లు కూడా తక్కువ రేటుకే వచ్చింది. మరి ఎప్పుడు రా షిఫ్ట్ అయ్యేది? కొంచెం వర్క్ ఉందిరా, అది అవ్వగానే షిఫ్ట్ అయిపోతాం. అప్పుడే ఇంట్లో నుండి శివ అనే ఒక వర్కర్ బయటకు వస్తాడు. ప్రతాప్ అతన్ని నవీన్ కి పరిచయం చేస్తూ గత 2 రోజుల నుండి ఇక్కడే పనిచేస్తున్నాడని చెబుతాడు. సార్, ఈ రోజు రాత్రికి మొత్తం పని పూర్తి అవుతుంది. సరే శివ, కొంచెం త్వరగా పని పూర్తి చేసే అని శివతో మాట్లాడిన తర్వాత తిరిగి ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్లిపోతారు. ఆ సమయంలో అక్కడున్న సరస్సులో నీటి బుడగలు వస్తాయి. మరోవైపు ఇంటికి చేరుకున్న ప్రతాప్ సంతోషంగా ఉంటాడు. అప్పుడు హాల్లో ఉన్న కౌసల్య ప్రతాప్ రావడం చూసి, ఏంటండి ఇంత లేట్ అయ్యింది, ఎక్కడికి వెళ్లారు? ఈ రోజు చాలా సంతోషంగా ఉంది కౌసల్య. నా ఆనందం నీతో ఇప్పుడే పంచుకోవాలి. అవునా? అయితే అదేంటో త్వరగా చెప్పండి మన కోసం కొత్త ఇల్లు చూసా కౌసల్య. రేపే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అని చెప్పడంతో కౌసల్య చాలా ఆనందపడుతుంది. ఈ రోజు కోసం కౌసల్య చాలా రోజులుగా ఎదురు చూస్తుంది. అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత కొత్త ఇంటి దగ్గర శివ ఒంటరిగా గోడలకు పెయింటింగ్ వేస్తుంటాడు. అయితే చాలా సేపటి నుండి పనిచేయడంతో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మందు సీసా పట్టుకుని బయట ఉన్న సరస్సు వద్దకు వస్తాడు. అప్పుడు సరస్సు దగ్గర కూర్చుని మందు తాగుతుంటాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక చెట్టు మీద గుడ్లగూబ సరస్సు వైపు చూస్తుంది. అయితే సరస్సులో నీటి బుడగలు మొదలవగానే చెట్టు మీద నుండి గుడ్లగూబ ఎగిరి వెళ్ళిపోతుంది. ఏంటో ఈ వింత మనుషులు, ఎవరు లేని చోట ఇల్లు ఎందుకు తీసుకున్నారు అని అనుకుంటూ శివ మత్తుగా మందు తాగుతుంటాడు. ఆ సమయంలో చల్లటి గాలి వీస్తూ సరస్సులో నీరు కూడా మెల్లిగా కదులుతుంది. అయితే అప్పుడు శివ నీటి లోపల ఏదో కదలడం గమనించి కంగారు పడి లేస్తాడు. కానీ తిరిగి చూస్తే నీరు మామూలు స్థితిలో ఉంటుంది. కొన్ని క్షణాల తర్వాత నీటిలో బుడగలు పొంగుతూ ఏవో వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ సౌండ్స్ విని శివలో భయం మొదలవుతుంది.
అలానే చుట్టూ చీకటితో నిండి ఉంటుంది. అయితే మళ్ళీ నీటి లోపల ఏదో కదిలినట్టు అనిపించడంతో మెల్లిగా సరస్సులోకి అడుగు పెట్టి చూస్తాడు. అరే ఇదేంటి ఇప్పుడే కదా కనిపించింది, ఎంతలో మాయమైపోయింది. అని శివ ఆలోచించి తిరిగి వెళ్లిపోదామని అనుకుంటాడు. అయితే విచిత్రంగా శివ నీటిలో ఒక అడుగు కూడా కదపలేకపోతాడు. దాంతో శివలో భయం మొదలై గట్టిగా కేకలు వేస్తుంటాడు. అప్పుడు నీటిలో మళ్ళీ ఏదో అలజడి మొదలవుతుంది. ఆ తర్వాత ఏదో ఆకారం కదులుతూ శివ వైపు వస్తూ ఒక్కసారిగా బయట గాల్లో ప్రత్యక్షమవుతుంది. అదే జలరాక్షసి. అయితే ఆ జలరాక్షసిని దగ్గరగా చూసిన శివ భయంతో కేకలు వేస్తాడు. నీటిలోకి అడుగు పెట్టి తప్పు చేసావురా, ఇక నీకు చావు తప్పదు. దయచేసి నన్ను వదిలేయ్, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి అని శివ గట్టిగా అరుస్తాడు. అయితే అది నిర్మానుష్యమైన ప్రదేశం కావడంతో ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత జలరాక్షసి శివ ప్రాణాలు తీసేస్తుంది. కౌసల్య, టైం అవుతుంది. నువ్వు ఇలాగే లేట్ చేస్తావని తెలిసే ముందే సామాన్లన్నీ పంపేశా. అయినా గానీ నీ ముస్తాబ్ ఇంకా అవ్వలేదు అని గదిలో రెడీ అవుతున్న కౌసల్యను ప్రతాప్ పిలుస్తుంటాడు. కాసేపటి తర్వాత కౌసల్య గదిలో నుండి హాల్లో ఉన్న ప్రతాప్ దగ్గరకు వస్తుంది. అబ్బా ఏంటండి మీ కంగారు, మా ఆడవాళ్ళు రెడీ అవ్వడం అంత ఈజీ అనుకుంటున్నారా? అది నాకు తెలుసు, కానీ మన కోసం బయట ఎదురు చూస్తున్న నవీన్ కి తెలియదు కదా. పాపం చాలా సేపు నుండి వెయిట్ చేస్తున్నాడు. పద అని ఇద్దరు బయటకు వస్తారు. ఆ తర్వాత నవీన్ బయలుదేరి ముందు వెళ్తుండగా వెనుక వేరే బండి మీద ప్రతాప్ తన భార్యను తీసుకుని వెళ్తుంటాడు. అయితే ఆ సమయంలో ముగ్గురుతో ప్రయాణం మంచిది కాదని కౌసల్య మనసులో అనుకుంటుంది. కానీ భర్తతో ఏమీ అనదు. అలా ప్రయాణం చేస్తూ చివరిగా వారు కొత్త ఇంటికి చేరుకుంటారు. ఆ చోటు చూడగానే కౌసల్య చాలా సంతోషపడుతుంది. అలానే కొత్త ఇంట్లోకి వెళ్లి పాలు కూడా పొంగిస్తారు. ఆ తర్వాత నవీన్ వారితో సమయాన్ని గడిపి కలిసి భోజనం కూడా చేస్తాడు. వంటలు మాత్రం అదిరిపోయాయి చెల్లమ్మా. అప్పుడప్పుడు ఇంటికి రా అన్నయ్య, నీకు నచ్చిన వంటలు చేసి పెడతా. రాకపోతే మీ ఆయన ఊరుకుంటాడా? కానీ ఇల్లు మాత్రం చాలా బాగుందమ్మా అని మాట్లాడుతూ భోజనం పూర్తయిన తర్వాత చీకటి పడేలా ఉందని నవీన్ అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మెల్లిగా చీకటి పడుతుంది. అలా ఆ నిర్మలమైన ఆకాశం అందమైన వెన్నెల వెలుగులో చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఇద్దరూ బయటకు వచ్చి సరదాగా నడుస్తుంటారు. ఈ చోటు చాలా బాగుందండి, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. నీకోసమే వెతికి మరీ ఈ ఇంటిని తీసుకున్నా కౌసల్య. అయితే ఇది నీకు నచ్చుతుందో లేదో అని భయపడ్డాను. నాకు బాగా నచ్చింది అని ఇద్దరూ మాట్లాడుకుంటూ మెల్లిగా సరస్సు వద్దకు వెళ్తారు. ఆ సమయంలో కౌసల్య ఒడ్డున నిలబడి ఉండగా వెన్నెల వెలుగు సరస్సు మీద పడడంతో నీరు మెరుస్తుంటుంది. అప్పుడు ఒక ఎముక నీటిపై తేలుతుంది. కానీ వారు అదేం పట్టించుకోరు. కొన్ని క్షణాల తర్వాత కౌసల్య నీటిలోకి అడుగు పెడుతుంది. అప్పుడు ఆకాశాన్ని నల్లటి మబ్బులు కమ్మేస్తూ వెన్నెల వెలుగు తగ్గిపోతుంది. దాంతో ఇద్దరు ఏం జరుగుతుందని అయోమయంగా చూస్తుంటారు. ఆ సమయంలో నీటి పొడుగలు పొంగడంతో కౌసల్య తన భర్త వద్దకు వచ్చేస్తుంది. ఏవండి, ఏంటి సడన్ గా ఈ వాతావరణం ఇలా మారిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదు. సర్లే పద, ఇంట్లోకి వెళ్ళిపోదాం అని ఇద్దరు తిరిగి ఇంట్లోకి వెళ్ళబోయే సమయంలో నీటి నుండి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అదేంటని తిరిగి చూసేసరికి జలరాక్షసి ప్రత్యక్షమవుతుంది. దాంతో ఒక్కసారిగా ఇద్దరూ హడలిపోతారు. ఆ జలరాక్షసి నవ్వుతూ గాల్లో వారి వైపు వస్తుంది. వెంటనే ఇద్దరూ భయపడి అక్కడ నుండి తప్పించుకోవడానికి పరుగులు తీస్తారు. వారు అలా చెట్ల వైపు పారిపోతారు. అయితే జలరాక్షసి వెంబడిస్తూ వెళ్లి వారి ఎదురుగా అడ్డుపడుతుంది. నా నుండి ఎవరూ తప్పించుకోలేరు. మమ్మల్ని ఎవరో అనుకుని పొరపడి ఉంటావు. దయచేసి ఏం చెయ్యొద్దు. మీరు నా చోటుకు వచ్చి తప్పు చేశారు కాబట్టి మీకు చావు తప్పదు. మమ్మల్ని క్షమించి వదిలేసాయి, మళ్ళీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడం అని ఇద్దరూ భయపడుతూ వదిలేయమని ప్రాధేయపడుతుంటారు. అప్పుడు జలరాక్షసి మాట్లాడుతూ, ఈ చోటుకు వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లరు అని ఆ జలరాక్షసి ఇద్దరి ప్రాణాలు తీసేస్తుంది. అలా వారు చనిపోయిన వారం రోజుల తరువాత
నవీన్ ఆ చోటు వద్దకు వస్తాడు. అప్పుడు నవీన్ ఇంట్లోకి వెళ్లి చూడగా వారు కనపడరు. అలానే ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వదు. అప్పుడు నవీన్ అసలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదు. అని అనుకుంటూ నవీన్ సరస్సు వద్దకు వస్తాడు. ఆ సమయంలో కొన్ని ఎముకలు నీటి మీద తేలుతుంటాయి. అయితే నవీన్ ఆ ఎముకలు గమనిస్తాడు. దాంతో నవీన్ కి ఏదో అనుమానం మొదలై అలా ఆ సరస్సు వైపు చూస్తూ నిలబడిపోతాడు. అప్పుడు సరస్సులో నీటి రంగు మారుతుంది. అది చూసి నవీన్ ఆశ్చర్యపోగా కొన్ని క్షణాలకు జలరాక్షసి నీటి నుండి బయటకు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు నవీన్ భయంతో వణికిపోతాడు. అయితే ఆ జలరాక్షసి సరస్సు దాటి ముందుకు రాలేకపోతుంది. నిజానికి పగటిపూట ఆ జలరాక్షసి సత్తులు పెద్దగా పనిచెయ్యవు. అప్పుడు జలరాక్షసి కోపంగా మాట్లాడుతూ, నా చోటు నుండి వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణాలు కూడా తీసేస్తా. ఆ మాటలు బట్టి తన వాళ్ళు కనిపించకుండా పోవడానికి కారణం ఆ జలరాక్షసి అయి ఉంటుందని నవీన్ భావిస్తాడు. ఆ తరువాత భయపడుతున్న నవీన్ ఆ చోటు వదిలి వెళ్లిపోతాడు. అలా ఇంటికి చేరుకున్న నవీన్ ఏ పని సరిగ్గా చేయలేకపోతాడు. అదే విధంగా భోజనం చేయడం కూడా ఇష్టం లేక తన గదిలోకి వెళ్లిపోతాడు. అప్పుడు నవీన్ తన స్నేహితుడి గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఆ సమయంలో నవీన్ కి ఒక పీడ కల వస్తుంది. ప్రతాప్ నువ్వేనా ఇది? నన్ను కాపాడు నవీన్, ప్లీజ్ నవీన్, నన్ను కాపాడు నవీన్. అప్పుడు ఒక్కసారిగా ప్రతాప్ తల తెగి కింద పడిపోతుంది. దాంతో నవీన్ హఠాత్తుగా నిద్రలో నుండి లేస్తాడు. అలా ఆ రాత్రి మొత్తం తన ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ నిద్రపోడు. అయితే మరుసటి రోజు ఉదయం సరుకులు తీసుకురావడానికి షాప్ వద్దకు వెళ్తాడు. అలా అక్కడ తనకు కావలసినవి తీసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా అతని ముందు జలరాక్షసి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు నవీన్ వెంటనే బ్యాగ్ వదిలి పరుగు తీస్తాడు. నిజానికి నవీన్ ని ఏ జలరాక్షసి వెంబడించడం లేదు. అదంతా నవీన్ భ్రమ. అలా నవీన్ పిచ్చివాడిలా పరిగెత్తడం చూసి ప్రజలు నవ్వుకుంటారు. మరోవైపు రాత్రిపూట జలరాక్షసి బయటకు వచ్చి హాయిగా తిరుగుతుంటుంది. నా చోటులోకి ఎవరు అడుగు పెట్టినా నాకు నచ్చదు. ఇది నా సరస్సు, నా చోటు. నిజానికి జలరాక్షసి ఆ సరస్సు మరియు చుట్టుపక్కల ఉన్న చోటును తన సొంతంగా భావిస్తుంది. మరోవైపు రోజు రోజుకి నవీన్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. దాంతో నవీన్ తల్లిదండ్రులు అతన్ని ఆ ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి తీసుకుని వెళ్తారు. అలా వారు గుడికి చేరుకున్న తర్వాత నవీన్ ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇద్దరు పూజా సామాన్లు కొనడానికి వెళ్తారు. ఆ సమయంలో నవీన్ పక్కకు ఒక స్వామీజీ వచ్చి కూర్చుంటారు. అప్పుడు అనుకోకుండా నవీన్ శరీరాన్ని తాకిన స్వామీజీకి సరస్సు వద్ద ఏం జరిగిందో తెలుస్తుంది. నాయనా, నీ మనసు భారంగా ఉంది కదా? అవును స్వామి, కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనిపిస్తుంది. నీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది. నువ్వు నన్ను ఆ చోటుకు తీసుకువెళ్తావా? ఆ సమయంలో స్వామీజీ మాటలకు నవీన్ ధైర్యం తెచ్చుకుంటాడు. ఇంతలో నవీన్ తల్లిదండ్రులు అక్కడకు రాగా స్వామీజీ ద్వారా తమ కొడుకు సమస్య తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అయితే తమ కొడుకుని మామూలు మనిషిగా మార్చమని వేడుకుంటారు. ఆ తర్వాత స్వామీజీ మరియు నవీన్లు కలిసి సరస్సు వద్దకు బయలుదేరుతారు. అలా వారు ప్రయాణిస్తూ సాయంకాలానికి సరస్సు దగ్గరకు చేరుకుంటారు. ఇదే స్వామి ఆ సరస్సు. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు అని స్వామీజీ ఒంటరిగా సరస్సు దగ్గరకు వెళ్లి నిలబడతాడు. ఆ సమయంలో జలరాక్షసి బయటకు వస్తుంది. అయితే తన చోటుకు తిరిగి వచ్చిన నవీన్ వైపు కోపంగా చూస్తుంది. నన్ను అంతం చేయడానికి వచ్చావా? నువ్వు ఎంతమందిని అంతం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నా చోటులో అడుగు పెడితే ఎవరైనా అంతమవ్వాల్సిందే. అలా మాట్లాడుతున్న సమయంలో మెల్లిగా చీకటి పడుతుంది. అప్పుడు ఆ రాక్షసి కోపంగా స్వామీజీ వైపు దూసుకుని వస్తుంది. ఆ సమయంలో స్వామీజీ తన మెడలో రుద్రాక్ష తీసి సరస్సు వైపు విసురుతాడు. మరోవైపు జలరాక్షసి స్వామీజీ మీద దాడి చేస్తుంటుంది. అదే సమయంలో కొంచెం కొంచెంగా సరస్సులో నీరు ఇంకిపోతుంది. అలానే జలరాక్షసి శక్తి తగ్గిపోతుంది. అయితే చివరిగా సరస్సులో నీరు మొత్తం ఇంకిపోవడంతో జలరాక్షసి ముక్కలైపోతుంది.
అలా జలరాక్షసి తన కళ్ళ ముందు నాశనం అవ్వడం చూసి నవీన్ సంతోషపడతాడు. అదే విధంగా తనలో ఉన్న భయం కూడా పోతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ చోటు నుండి బయలుదేరి వెళ్లిపోతారు. ఈ విధంగా జలరాక్షసి కథ ముగుస్తుంది. For more horror stories, please subscribe our channel.